మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, టుడే 20 వీడియోస్లో భాగంగా ఈరోజు తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. సమాలోచనాత్రయం అను విమర్శా గ్రంథం రాసింది ఎవరు? మాదిరాజు రంగారావు. సమాలోచనాత్రయం అను విమర్శా గ్రంథము వ్రాసింది మాదిరాజు రంగారావు. మహాప్రస్థానం, పునర్నవం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనలపై వచ్చిన విమర్శా గ్రంథం ఏది? సమాలోచనాత్రయం. చారిత్రక పౌరాణిక నాటకాలలో ఆలపించే పరబ్రహ్మ పరమేశ్వర అనే నాంది గీతం వ్రాసింది ఎవరు? చందాల కేశవదాసు. చారిత్రక పౌరాణిక నాటకాలలో ఆలపించే పరబ్రహ్మ పరమేశ్వర అనే నాంది గీతం రాసింది చందాల కేశవదాసు. రేవతి అనే అముద్రిత నవలను వ్రాసింది ఎవరు? సామల సదాశివ. రేవతి అనే అముద్రిత నవలను వ్రాసింది సామల సదాశివ. సిరుగూరి జయరావు వ్రాసిన సైన్స్ ఫిక్షన్ కథ ఏది? పరమాణువులో మేజువాణి. సిరుగూరి జయరావు వ్రాసిన సైన్స్ ఫిక్షన్ కథ పరమాణువులో మేజువాణి. ఇదే మొదటి సైన్స్ ఫిక్షన్ కథ అని గుర్తించబడుతుంది. సంఘాల పంతులు కథను వ్రాసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. సంఘాల పంతులు అను కథను వ్రాసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ఠాగూర్ యొక్క రెక్ అను నవలను నౌకాభంగం పేరుతో తెనిగించింది ఎవరు? వద్దిరాజు సీతారామచంద్రరావు. ఠాగూర్ యొక్క రెక్ నవలను నౌకాభంగం పేరుతో తెనిగించింది వద్దిరాజు సీతారామచంద్రరావు. వైశాలిని అను నాటకం వ్రాసింది ఎవరు? వానమామలై వరదాచార్యులు. వైశాలిని అను నాటకం వ్రాసింది వానమామలై వరదాచార్యులు. అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మనై పుడితే తప్ప అన్న కవి ఎవరు? ఎన్ గోపి. అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మనై పుడితే తప్ప అన్న కవి ఎన్ గోపి. ఋతువుల రాణి అనే గేయ నాటికను వ్రాసింది ఎవరు? సి నారాయణ రెడ్డి. ఋతువుల రాణి అనే గేయ నాటికను వ్రాసింది సి నారాయణ రెడ్డి. రాజకీయ సాహిత్యాన్ని, విదేశీ సిద్ధాంతాల్ని, కుహాన ప్రగతిశీల కవుల్ని నిరసించింది ఎవరు? చేతనావర్త కవులు. రాజకీయ సాహిత్యాన్ని, విదేశీ సిద్ధాంతాల్ని, కుహాన ప్రగతిశీల కవుల్ని నిరసించింది చేతనావర్త కవులు. దశరూపకాలను పేర్కొన్నది ఎవరు? దశరూపకాలను పేర్కొన్నది ధనంజయుడు. బంజారా నానీలు వ్రాసిన తొలి కవయిత్రి ఎవరు? సూర్య ధనంజయ్. బంజారా నానీలు వ్రాసిన తొలి కవయిత్రి సూర్య ధనంజయ్. తెలంగాణ రుబాయిలు వ్రాసిన కవి ఎవరు? పెన్నా శివరామకృష్ణ. తెలంగాణ రుబాయిలు రాసింది పెన్నా శివరామకృష్ణ. రంగుల లంగయ్య అను విలక్షణ కథ వ్రాసింది ఎవరు? ఇరివెంటి కృష్ణమూర్తి. రంగుల లంగయ్య అను విలక్షణ కథ వ్రాసింది ఇరివెంటి కృష్ణమూర్తి. తెలుగుదేశ చరిత్రకు తెలంగాణ విత్తనము అని అన్నది ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పంతులు. తెలుగుదేశ చరిత్రకు తెలంగాణ విత్తనము అని అన్నది ఎవరు అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పంతులు. కెఎల్ నరసింహారావు వ్రాసిన స్వార్థం నాటకాన్ని ప్రచురించింది ఎవరు? దేశోద్ధారక గ్రంథమాల వారు. కెఎల్ నరసింహారావు రాసిన స్వార్థం నాటకాన్ని ప్రచురించింది దేశోద్ధారక గ్రంథమాల వారు. తెలుగు స్త్రీల చిత్రలిపిని వ్రాసింది ఎవరు? రావి ప్రేమలత. తెలుగు స్త్రీల చిత్రలిపిని రాసింది రావి ప్రేమలత.
విప్లవ జ్వాల అనే తెలంగాణ విప్లవోద్యమ నవలను వ్రాసింది ఎవరు? బిఎన్ శాస్త్రి. విప్లవ జ్వాల అనే తెలంగాణ విప్లవోద్యమ నవలను వ్రాసింది బిఎన్ శాస్త్రి. ఎల్లి అను విశిష్ట నవలను వ్రాసింది ఎవరు? అరుణ. ఎల్లి అను విశిష్ట నవలను వ్రాసింది అరుణ.